ఇంగ్వైనల్ హెర్నియా సిరీస్ లేదా గజ్జల్లో హెర్నియా సిరీస్లో భాగంగా మన ఫస్ట్ వీడియోస్లో అసలు హెర్నియా అంటే ఏంటి, హెర్నియా ఎందుకు డెవలప్ అవుతుంది అని తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ఎగ్జాక్ట్లీ గజ్జల్లో లేదా గ్రాయిన్ రీజియన్లో హెర్నియా మగవారిలో ఎందుకు ఎక్కువగా వస్తుంది, ఆడవారిలో అది వస్తుందా లేదా, అండ్ అక్కడే రావడానికి స్పెసిఫిక్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ బోత్ సైడ్స్ అసలు ఎందుకు వస్తాయి అనేది డీటెయిల్లీ డిస్కస్ చేసుకుందాం. మనకు చెప్పుకున్నట్టే ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఏంటి, గజ్జల్లో హెర్నియా అంటాం. అంటే మనకు లోవర్ అబ్డామెన్కి థైకి మధ్యలో జంక్షన్లో మనకు వేస్ట్ దగ్గర వచ్చే హెర్నియానే మనం ఇంగ్వైనల్ హెర్నియా అనుకుంటాం. అసలు ఇంగ్వైనల్ హెర్నియా ఆడవారిలో కానీ మగవారిలో కానీ ఇద్దరిలో వస్తుందా అంటే ఎక్కువగా మగవారిలోనే వస్తుంది. లేడీస్లో వచ్చే ఛాన్సెస్ చాలా 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 తక్కువ అంటాం. అసలు ఎందుకు మగవారిలోనే స్పెషల్లీ ఇంగ్వైనల్ హెర్నియా ఎందుకు రావాలి, అండ్ ఇది ఒక ఏజ్లో వస్తుందా అని అడిగితే అప్పుడే పుట్టిన చిన్నపిల్లాడి నుంచి ముసలివారి వరకు ఎవరికి అయినా సరే ఈ ఇంగ్వైనల్ హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అసలు ఎందుకు అంత చిన్నపిల్లాడికి కూడా హెర్నియా వస్తుందా అని డౌట్ ఉంటే 100% ఎస్ అంటాం. ఎందుకు అసలు ఇంగ్వైనల్ హెర్నియా వస్తుంది అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు టెస్టిస్ అంటే వృషణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బయట జనరల్లీ స్క్రోటం అనే సంచిలో ఉంటాయి. బట్ అదే టెస్టిస్ పుట్టక ముందు ఎట్లా ఉంటాయంటే కడుపులో ఎక్కడో కిడ్నీస్ పక్కన ఉంటాయి. అవే కిడ్నీస్ పక్కన ఉన్న టెస్టిస్ కాస్త మనం ఇంకా పుడతాము అనగా స్లోగా జారుకొని కడుపులో ఉన్న కండరాల్లో ఒక చిన్న గ్యాప్ అనేది సృష్టించుకొని ఆ గ్యాప్ ద్వారా కడుపులో ఉన్న కండరాల్ని దాటుకొని కడుపు దాటేసి బయట స్క్రోటం అనే సంచిలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మందిలో వన్స్ ఆ టెస్టిస్ బయటికి వెళ్ళి జారిపోయిన తర్వాత ఏ గేట్ ద్వారా అయితే ఆర్ ఏ గ్యాప్ ద్వారా అయితే ఇది టెస్టిస్ బయటికి వెళ్ళిందో ఆ గేట్ అనేది స్లోలీ మళ్ళీ దగ్గరకు వచ్చి ఆ కండరాల్లో గ్యాప్ ఉందా లేదా అన్నట్టు ఉంటుంది. బట్ ఆ గ్యాప్ అనేది కంప్లీట్లీ క్లోజ్ అవ్వకూడదు. ఎందుకు, మనకు టెస్టిస్ అనేది బాడీని దాటుకొని బయటికి వెళ్ళింది. బట్ టెస్టిస్ కూడా బ్లడ్ సప్లై కావాలి, నర్వ్ సప్లై కావాలి, అండ్ స్పర్మ్స్ ఏవైతే టెస్టిస్లో పుడతాయో అవి మనకు మళ్ళీ బయటికి రిలీజ్ చేయడానికి పైప్స్ ఉండాలి. సో అందుకే ఈ గోడలో ఒక చిన్న గ్యాప్ సృష్టించుకొని ఈ టెస్టిస్ బయటికి వెళ్ళిపోయినా సరే ఆ గోడలో ఒక చిన్న హోల్ అయితే అందరికీ కూడా ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఇంట్లో ఏసీ ఫిట్టింగ్స్కి వైర్లు పైపులు పోవడానికి ఎట్లయితే చిన్న హోల్స్ పెట్టుకుంటామో అదేవిధంగా మన గోడలో కూడా ఈ టెస్టిస్ బయటికి వెళ్ళేటప్పుడు ఆ చిన్న పైప్స్ అనేవి ఉండిపోతాయి. అలాగున్న చిన్న పైప్స్ కాస్త ఆ గ్యాప్ బాగా మజిల్స్ దగ్గరకు వచ్చేసి అతుక్కుపోతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఎవరికైతే ఆ గ్యాప్ అనేది సరిగ్గా క్లోజ్ కాక అలానే ఉండిపోయి ఆ గ్యాప్ అనేది కొంచెంగా పెద్దదవుతూ ప్రెషర్ పడినప్పుడల్లా బయటకు వస్తుందో వారికి ఇంగ్వైనల్ హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎందుకు ఒక సైడ్ కాకుండా రెండు సైడ్స్ కూడా వచ్చే రిస్క్ ఉంటుంది అంటే నాకు చెప్పుకున్నట్టే మనకు రెండు సైడ్స్ టెస్టిస్ ఉంటాయి కాబట్టి రెండు పక్కల కూడా మనకు వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉండనే ఉంటాయి. ఎందుకు మగవారికే ఎక్కువ వస్తుంది, ఆడవారికి ఇది తక్కువ ఛాన్సెస్ అంటున్నామంటే ఫర్ ద సేమ్ రీజన్. ఆడవారికి టెస్టిస్ అనేది ఉండదు కాబట్టి వారికి బయటికి మజిల్లో వీక్నెస్ సృష్టించడానికి ఎటువంటి సిగ్నిఫికెంట్ కారణం అనేది లేడీస్లో లేదు కాబట్టి మనకు గజ్జల్లో హెర్నియా వరకు మగవారిలోనే ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం, లేడీస్లో చాలా రేర్గా చూస్తూ ఉంటాం. బట్ ఎనీ ఏజ్ గ్రూప్ చిన్నపిల్లాడి నుంచి ముసలివారి వరకు ఎవరికైనా కూడా ఈ ఇంగ్వైనల్ హెర్నియా వచ్చే ఛాన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నట్టు హెర్నియా రావడానికి 3 ఫ్యాక్టర్స్ అంటాం. ప్రెషర్ ఒకటి, వీక్నెస్ ఒకటి, టైం ఒకటి. మనకు చిన్నపిల్లాడికి కూడా ఎందుకు వస్తుంది, ఒకవేళ వాళ్ళకు పుట్టుక నుంచే వీక్నెస్ ఉంది అండ్ చిన్నపిల్లాడు కూడా ఏడ్చినప్పుడు కానీ ఇవన్నీ చేసినప్పుడు కడుపులో ప్రెషర్ పెరిగి అప్పుడే పుట్టిన వాళ్ళకి కూడా పుట్టుక నుంచే వీక్నెస్ ఉంటే త్వరగా డెవలప్ అయిపోతుంది. బట్ అదే వారికి ఫస్ట్లో అంత పెద్దగా పుట్టుకలో బాగానే ఉంది, బట్ ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం వీక్నెస్ డెవలప్ అయిపోయింది, లేదా ఆ వీక్నెస్ డెవలప్ అయిన తర్వాత తను జిమ్కి వెళ్ళినప్పుడు ఆర్ బరువులు ఎత్తినప్పుడు ప్రెషర్ పెరిగి హెర్నియా వస్తే వారికి యంగ్ ఏజ్లో రాకుండా కొంచెం ఓల్డ్ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఇంగ్వైనల్ హెర్నియాలో ఎటువంటి ఏజ్ రెస్ట్రిక్షన్ లేకుండా ఆల్ ఏజెస్ కెన్ ఆల్సో డెవలప్ ఇంగ్వైనల్ హెర్నియా. సో ఇప్పటి వరకు మనం ఇంగ్వైనల్ హెర్నియా సిరీస్లో భాగంగా అసలు హెర్నియా అంటే ఏంటి, హెర్నియా ఎలా డెవలప్ అవుతుంది, గజ్జల్లో హెర్నియా మగవారికే ఎందుకు ఎక్కువ వస్తుంది అనేది డిస్కస్ చేసుకున్నాం. మన రాబోయే వీడియోస్లో హెర్నియా ఉన్న వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎటువంటి లక్షణాలు ఉంటాయి, హెర్నియా ఉంది అని ఎలా గుర్తించవచ్చు అనేది మన నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం.